మళ్ళీ పెడతారు. ఒక ఒక అరిటాకు లేకపోతే ఒక 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 దాన్ని ఏమంటారు, మంచి పళ్ళెం పెట్టి దాంట్లో అన్నీ అమర్చి మధ్యలో అన్నం కుండలాగా ఇలా పోసి, కుండ కాదు కొండలాగా పోసి దాన్ని పెడతారు. నేను అది ఒక 10 రోజులు తింటాను. వాళ్ళు ఒకే రోజు తినాలి అని అంటారు. ఇది ఆంధ్ర పద్ధతి. నేను హైదరాబాద్లో పుట్టాను, అంటే పుట్టలేదు, హైదరాబాద్లో ప్రస్తుతానికి ఉంటున్నాను. అక్కడ వరకు ఆపండి. హైదరాబాద్లో బిర్యానీ వండుతారు. ఇలా బాగా అరేంజ్ చేసి పెట్టరు, అన్నీ కలిపేసి ఏది కనిపించకుండా పళ్ళెంలో వేసేసి ఇదే మంచిది వేసేసుకోండి అని చెప్తారు. ఎవరు ముక్కలో ఏరుకోవాల్సిందే. సో ఈరోజు నేను చెప్పబోయే మాట బిర్యానీ లాగే ఉంటుంది. మీకు కావలసినవి మీరు ఏరుకోవటమే, మీకు తగిలేవి మీరు తీసుకోవటమే. మీరెవరూ నాకు తెలియదు కాబట్టి, ఆబ్వియస్గా మీ గురించి నాకు తెలియదు కాబట్టి మీకు నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నాను. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. కానీ నా హృదయంలో ప్రభు బలంగా నా హృదయంలో పెట్టిన మాటలు ఈరోజు చెప్తాను. నేను యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం 2:45కు బయలుదేరితే 8:15కంతా ఇక్కడికి వచ్చాను. అంటే ఒక 6 గంటల 10 నిమిషాల అంత సమయంలో నేను ఇక్కడికి చేరుకున్నాను. మంచిగా ప్రిపేర్ అయితే వచ్చాను. నేను ఎప్పుడు వాక్య పరిచయం చేయడానికి నాకు ప్రభు అవకాశం ఇచ్చిన మొట్టమొదటిసారి ప్రభు కోసం నిలబడి నేను వాక్యం చెప్తున్నాను అన్న కసితో మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అయినది చెప్పాలి అన్నది నాకు అలాంటి లీడింగ్ లేదు. దేవుడు నాకు అలాంటి నడిపింపు ఇవ్వటం లేదు. నా మనసులో వేరే కొన్ని అంశాలను ఉంచాడు. ఆ అంశాలనే మేము ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది స్పష్టంగా స్వచ్ఛంగా నా హృదయంలో నుంచి వస్తున్నటువంటి ఈ సంఘం కోసం, అలాగే మనందరికీ ఉపయోగపడే మాటలుగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అయితే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి ఒక మాట చదివి ఆ తరువాత నేను ఎన్నుకున్నటువంటి పాఠ్యభాగం వైపుకు నేను వెళతాను. హెబ్రీ పత్రిక మనం గనక ఆఖరి అధ్యాయం అనగా 13వ అధ్యాయం గనక మనం చూస్తే మనకు స్పష్టమైనటువంటి కొన్ని మాటలు కనిపిస్తాయి. మీకు దేవుని వాక్యమును బోధించి, 7వ వచనం గురించి మాట్లాడుతున్నాను. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఇది ఒక దగ్గర పెట్టుకోమంటారా? సరిపోతుందా? ఓకే.